సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏ బార్ బి బార్ ఇచ్చాడు. నెక్స్ట్ సి ఈజ్ ద వెక్టర్ సాటిస్ఫైయింగ్ దిస్ కండిషన్ అండ్ ఏ డాట్ సి ఇచ్చి బి డాట్ సి వాల్యూ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఈ కండిషన్ ఇచ్చాడు. ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్రాస్ ప్రోడక్ట్ ఉంది. రెండిట్లో కూడా కామన్ వెక్టర్ సి బార్ ఉంది. సో రెండిట్లో కామన్ వెక్టర్ సి బార్ ఉండాలి, కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి, సేమ్ సైడ్ ఉండాలి. అంటే ఇక్కడ సి బార్ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి అక్కడ కూడా సి బార్ కోఎఫిషియంట్ 1 ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ సి బార్ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఈ రైట్ సైడ్ దాంట్లో కూడా సి బార్ అనేది రైట్ సైడ్ ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ 3 అనేది లోపల తీసుకెళ్ళిపోతున్నాను. దీన్ని 3 అని దేనికన్నా రాసుకోవచ్చు. కాకపోతే సి బార్ కోఎఫిషియంట్ 1 ఉండాలి కాబట్టి సి బార్ అలాగే రాసి 3 అనేది ఏకి రాస్తున్నాను. సో ఇలా వచ్చింది. నెక్స్ట్ మనకి సి బార్ అనేది ఇక్కడ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సి బార్ అనేది రైట్ సైడ్ ఉండాలంటే ఇంటర్చేంజ్ చేస్తే ప్లేసెస్ అప్పుడు ఏమొస్తుంది 3a బార్ క్రాస్ సి బార్ అవుతుంది. సో ఏమొస్తుంది నెగిటివ్ వస్తుంది. ఇంటర్చేంజ్ చేసాం కాబట్టి నెగిటివ్ వస్తుంది. ఇప్పుడు ఈ టర్మ్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తే సో ఈ స్టెప్ వస్తుంది మీకు. సో లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది ప్లస్సే కదా. అంటే ఏంటి ఇక్కడ సో నేను ఇక్కడ 3 అనేది లోపల తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి 3 లోపల తీసుకెళ్ళిపోయి 3 అనేది లోపల తీసుకొచ్చేయండి. అప్పుడు ఏంటి 3a క్రాస్ సి. సో నెక్స్ట్ రెండిట్లో కూడా సి బార్ అనేది కామన్ తీసేస్తే ఇక్కడేమో ఏ బార్ ప్లస్ 2b బార్ ఉంటుంది, ఇక్కడేముంటుంది 3a బార్ ఉంటుంది. సో క్రాస్ సి. సి క్రాస్ ప్రోడక్ట్ 0 కాబట్టి సో ఇక్కడ 3a ప్లస్ ఫస్ట్ అయితే యాడ్ చేసేయండి 4a ప్లస్ 2b బార్ క్రాస్ సి బార్. సో క్రాస్ ప్రోడక్ట్ 0 కాబట్టి ఈ రెండు వెక్టర్స్ ప్యారల్ అవుతుంది కాబట్టి సి సమ్ కాన్స్టెంట్ ఇంటూ 4a ప్లస్ 2b బార్ రాయొచ్చు, లేదంటే 4a ప్లస్ 2b బార్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ సి బార్ అని రాయొచ్చు. ఇక్కడ ఏబీలు తెలుసు కాబట్టి సిని ఇక్కడ ఏబీలో రాసిస్తున్నాం. సో ఏబీ తెలుసు కాబట్టి ఇక్కడ ఏ అంటే ఏంటో రాసేయండి, బి అంటే రాసి యాడ్ చేసేస్తే సి బార్ వస్తుంది. కాకపోతే అందులో ఒక అన్నోన్ ఉంటుంది. సో ఆ అన్నోన్ కనుక్కోవాలంటే ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏ డాట్ సి ఈక్వల్ టు 1 ఎంత ఇచ్చాడు 130 ఇచ్చాడు. సో ఇప్పుడు ఇది సి బార్ని ఏ తోటి డాట్ ప్రేట్ చేస్తే అంటే దీంతో డాట్ ప్రేట్ చేసి ఆన్సర్ని 130కి ఈక్వేట్ చేస్తే సో మీకు ఇది వస్తుంది. సో ఈక్వల్ టు 130కి ఈక్వేట్ చేస్తే లాంబ్డా వాల్యూ ఏంటి 1/2 వస్తుంది. ఇప్పుడు లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇందులో రాసేస్తే మీకు ఎగ్జాక్ట్గా సి బార్ అనే వెక్టార్ వస్తుంది. సి బార్ అనే వెక్టార్ తెలుసు కాబట్టి ఇప్పుడు బి డాట్ సి అంటే సి తెలుసు, బి తెలుసు కాబట్టి బికి సికి డాట్ ప్రేట్ చేస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఏ బార్ ఇచ్చాడు, బి బార్ ఇచ్చాడు, సి బార్ ఇస్ ద వెక్టార్. ఇక్కడ కూడా ఒక కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ ఏ క్రాస్ బి బార్ ప్లస్ సి బార్ ఉంది, ఇక్కడేమో బి క్రాస్ సి ఉంది. సో నెక్స్ట్ ఈక్వల్ టు దాని ఆన్సర్ ఇచ్చాడు, ఏ డాట్ సి కూడా ఇచ్చాడు. సరే ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే 24 మైనస్ బి డాట్ సి కనుక్కోవాలి. సో ఫస్ట్ బి డాట్ సి కనుక్కుంటే అది కనుక్కోవచ్చు. సో ఇచ్చిన కండిషన్ ఏంటంటో అది రాసేద్దాం. సో ఇది ఇచ్చిన కండిషన్. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ చాలా క్వశ్చన్ కొద్దిగా మీరు అటెంప్ట్ చేస్తే చాలా టైం వేస్ట్ చేసే క్వశ్చన్ ఇది. సో అంటే మీరు ఏం చేస్తారంటే మామూలుగా జనరల్గా అయితే బి బార్ ప్లస్ సి బార్ కనుక్కోవచ్చు కానీ బి బార్ తెలుసు కానీ సి బార్ తెలియదు. సో సి బార్ ఉన్న ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అనుకుంటే చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది. సో అన్నోన్స్ ఎక్కువైపోతాయి. మళ్ళీ ఇక్కడ బి క్రాస్ సి చేయాలి. సో ఏం చేద్దాం అంటే ఏమి ఐడియా రానప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ ఉందిగా ఫస్ట్ అయితే అది చేసేయండి. సో ఇక్కడ అంటే అది మీకు ముందే తెలియదు, ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కానీ సో ఎవరికైనా జనరల్గా ముందు స్టెప్ ఊహించడం ఇక్కడ కొద్దిగా కష్టం. సరే అయినా కూడా ఇక్కడ జస్ట్ క్రాస్ ఉంది కాబట్టి ఫస్ట్ అయితే ఏం ఐడియా రానప్పుడు ఆ క్రాస్ ప్రోడక్ట్ చేయండి. ఏ క్రాస్ బి, నెక్స్ట్ ఏ క్రాస్ సి, నెక్స్ట్ బి క్రాస్ సి అలాగే ఉంది. సో ఈక్వల్ టు ఇది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏ క్రాస్ బిని అలాగే ఉంచేసి ఇప్పుడు ఈ రెండిట్లో సి ఉంది కదా, సి రెండు వెక్టర్స్లో సి ఉంది అంటే ఏంటది ఏ క్రాస్ సి ప్లస్ బి క్రాస్ సి ఉంది. అంటే రెండిట్లో కూడా సి కామన్ తీస్తున్నాను. ఎందుకు కామన్ తీస్తున్నాను అన్నది ఒక యూజ్ ఉంది ఇక్కడ. సో ఆ యూజ్ వల్ల కామన్ తీస్తున్నాను. సో కామన్ తీస్తే అప్పుడు ఏ బార్ ప్లస్ బి బార్ క్రాస్ సి బార్ ఇలా రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏబీలు రెండు తెలుసు. సో ఏ తెలుసు, బి తెలుసు కాబట్టి అప్పుడు ఏ క్రాస్ బి కనుక్కోవచ్చు. సేమ్ టైం ఏ బార్ ప్లస్ బి బార్ కూడా కనుక్కోవచ్చు. కానీ అది ఆ స్టెప్ని ఊహించడం అంటే అంత ఈజీ కాదు. సో రాదు మీకు ఐడియా, ఎవరికైనా మీకే కాదు ఎవరికైనా కొద్దిగా కష్టమే. సో ఫస్ట్ అయితే ఏ తోటి ఐడియా రానప్పుడు అట్లీస్ట్ ఇది క్రాస్ చేసేయండి. తర్వాత ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఐడియా వచ్చే అవకాశం ఉంది. అంటే ఏ క్రాస్ సి ప్లస్ బి క్రాస్ సి ఉంది. సో మనకి ఏబీలు తెలుసు అంటే కామన్ ఇక్కడ సి కామన్ తీస్తే ఏ క్రాస్ బి బార్ అంటే అప్పుడు ఏ బార్ తెలుసు, బి బార్ తెలుసు కాబట్టి ఏ బార్ ప్లస్ బి బార్ కనుక్కోవచ్చు, ఏ క్రాస్ బి బార్ కనుక్కోవచ్చు.
సో అది చేసేస్తాం. సో ఫస్ట్ మనకి ఏం కావాలి, ఏ క్రాస్ బి బార్ కావాలి కాబట్టి ఏకి బికి క్రాస్ స్ప్రెడ్ చేస్తే ఇది వచ్చేసింది. సో ఇక్కడ ఇందులో ఏ క్రాస్ బి బదులు సో ఈ ఆన్సర్ వచ్చిన రిజల్ట్ రాసాం. ప్లస్ ఏ బార్ ప్లస్ బి బార్ అంటే ఏ బిలు రెండింటిని యాడ్ చేయండి. సో రెండింటిని యాడ్ చేస్తే ఈ వెక్టార్ వచ్చేస్తుంది ఇంటూ క్రాస్ సి బార్ ఈక్వల్ టు ఇది వచ్చింది. అయితే ఇక్కడ ఇదేంటి యాడ్ అవుతుంది, దట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, వెక్టార్ రైట్ సైడ్ వెళ్తే సబ్ట్రాక్ట్ అవుతుంది. సో ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. సో ఇక్కడ 5y ఇది అంతా రాసిద్దాం, 5y ప్లస్ జే మైనస్ కే క్రాస్ సి అలాగే రాసి ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళి సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు i మైనస్ ఆఫ్ మైనస్ i 2i అవుతుంది. సో 8 మైనస్ 22 మైనస్ 14 13 మైనస్ 17 అంటే మైనస్ 4j వస్తుంది. సో మీకు ఇది వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి క్రాస్ ప్రోడక్ట్, ఈ వెక్టార్ తెలుసు సి బార్కి, నెక్స్ట్ ఈ క్రాస్ ప్రోడక్ట్ చేస్తే ఈ వెక్టార్ అన్నాడు. ఇప్పుడు సి బార్ నేను అజ్యూమ్ చేసుకోండి, ఇంక వేరే స్కోప్ ఏం దొరకట్లే కాబట్టి సి బార్ అంటే ఏంటి, xi ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అనుకోవచ్చు, లేదంటే c1i ప్లస్ c2j ప్లస్ c3k. అంటే ఈ రెండింటికి క్రాస్ ప్రోడక్ట్ అంటే రెండు వెక్టార్స్కి క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏం చేస్తాం, ఫస్ట్ లైన్లో ijk రాస్తాం, సెకండ్ లైన్లో ఈ లైన్ యొక్క వెక్టార్స్ రాసిస్తాం 5. సో ఇది 2, ఇది ఇక్కడ j ఉంది, ఇక్కడ 2j ఉంది, ఏది కరెక్ట్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఏంటి ఇది ఎలా వచ్చింది, ఏ బార్ బి బార్ని యాడ్ చేస్తే వచ్చింది. ఒకసారి ఏ బార్ బి బార్ని యాడ్ చేయండి. సో 2i ప్లస్ 3i 5i మైనస్ 3j ప్లస్ 4j ప్లస్ j. సో ప్లస్ j రైట్. సో ఇక్కడ 2 కాదు, 2 లేదు. సో ఇక్కడ ఇది రైట్, 1 రైట్. సో ఇక్కడ 5 j కోఎఫిషియంట్ 1, నెక్స్ట్ k కోఎఫిషియంట్ -1, నెక్స్ట్ సి బార్ అంటే ఏంటి మనకు తెలియదు కాబట్టి c1i c2j ప్లస్ c3k అనుకుంటే ఇప్పుడు ఈ రెండింటికి క్రాస్ ప్రోడక్ట్ అంటే డెట్ కనుక్కుంటాం. వచ్చిన ఆన్సర్ ఆల్రెడీ తెలుసు కాబట్టి సో దీన్ని క్రాస్ ప్రోడక్ట్ చేసేసిన తర్వాత సో ఒక ఆన్సర్ వస్తుంది, అంటే దీని డెట్ కనుక్కుంటే ఒక ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు బోత్ సైడ్స్ i కోఎఫిషియెంట్స్ ఈక్వేట్ చేస్తే ఒక ఆన్సర్ ఏమొస్తుంది, ఇది వస్తుంది. j కోఎఫిషియెంట్స్ ఈక్వేట్ చేస్తే ఈ కండిషన్ వస్తుంది. నెక్స్ట్ k కోఎఫిషియెంట్స్ ఈక్వేట్ చేస్తే ఈ కండిషన్ వస్తుంది. సో ఇక్కడ 3 అన్నోన్స్ ఉన్నాయి. సో వీటి నుంచి ఇక్కడ c1 c2 c3 కనుక్కోవడం అనేది మేజర్ ఇంపార్టెంట్. సో దాన్ని ఎంత స్మార్ట్గా కనుక్కుంటాం, ఎంత టైం వేస్ట్ చేయకుండా ఆ సింప్లిఫికేషన్ చేస్తాం దాన్ని బట్టి మనకి ఇక్కడ సో స్మార్ట్గా వర్క్ చేయాలి. సో బ్లైండ్గా చేస్తే కొద్దిగా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. సో స్మార్ట్గా చేయాలంటే ఏం చేద్దాం చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకి a.c అనేది 13 ఇచ్చాడు. సో a.c అనేది 13. సో సాల్వ్ చేసే ముందు ఒకసారి a.c చూసుకుందాం. సో a.c అనేది 13. సి బార్ అంటే ఏంటి ఒకసారి రాయండి. సి బార్ అంటే ఏంటి, c1i ప్లస్ c2j ప్లస్ c3k కదా మనం అనుకుంది. ఓకే, ఇప్పుడు స్మార్ట్గా ఎలా వర్క్ చేయాలంటే ఐడియా రావడం అంత ఈజీ ఏం కాదు. సో ఐడియా రానప్పుడు మీ వేలో మీరు సింప్లిఫికేషన్ చేస్తారు, కాకపోతే టైం అనేది వేస్టేజ్ చేయకుండా ఫాస్ట్గా చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు, కొద్దిగా టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి 5 ఉంది ఎక్కువ టర్మ్స్లో, c3 c2కి కోఎఫిషియంట్ 5 ఉంది రెండిట్లో. సో దీన్ని 5 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే కొద్దిగా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే 5 పెట్టి మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, అప్పుడు 5c బార్ రైట్ సైడ్ 13 × 5 ఎంత 65. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే అప్పుడు 5c ఏమవుతుంది, 5c అంటే ఏంటి, c ఇదైతే 5c1 i ప్లస్ 5c2 j అంటే ఇట్లాంటి పెద్ద ఎక్కువ వాడడం కాబట్టి తొందరగా ఐడియా రాదు యాక్చువల్గా. సో 5c3 ఎందుకు ఇలా రాసేసాము అంటే 5c2 అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ c1లో రాసేయచ్చు. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, 5c2 అంటే ఏం రాయొచ్చు, c1 అటు పోతే 5c2. సో 5c2 ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, c1 అటు పోతే c1 - 4 అని రాయొచ్చు. సో a.c కదా, a.5c. సో ఫస్ట్ a.5c ఒకసారి చూద్దాం. సో ఇది 5c. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సో 5c2 మొత్తం మనకు అన్నోన్స్ వీలైనంత తగ్గించాలి. అంటే ఇక్కడ 3 అన్నోన్స్ ఉన్నాయి, c1 c2 c3, వీలైనంత తగ్గించాలి. అంటే ఇక్కడ మనకి 5c2 అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమొస్తుంది, ఇది అటు వెళ్ళిపోతే 5c2 = c1 - 4 వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ c1 అటు పోతే 5c3 = ఏమొస్తుంది, 14 - c1 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే కంప్లీట్గా c1లో మార్చవచ్చు. సో 5c బార్ అంటే ఇదే కదా, c బార్ అంటే c1i ప్లస్ c2j ప్లస్ c3k అయితే 5c అంటే ఇది. సో 5c1 అంటే 5c1 రాస్తున్నాం. నెక్స్ట్ 5c2 అంటే ఏంటి, c1 - 4. నెక్స్ట్ 5c3 అంటే ఏంటి, 14 - c1. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మొత్తం ఒక సింగిల్ అన్నోన్ వచ్చేసింది c1.
అంటే ఇట్లా స్మార్ట్గా ఆలోచించడం అంత కష్టమే. సో కాకపోతే మీరు మీ వేలో మీరు చేసుకుంటారు, కొద్ది సింప్లిఫికేషన్ దగ్గర కొద్ది ఇబ్బంది పడతారు. ఇలా చేస్తే మీకు చాలా సింపుల్గా అయిపోతుంది క్యాలిక్యులేషన్. సో ఇప్పుడు సింగిల్ అన్నోన్ ఉంది. సో ఇప్పుడు దీన్ని ఏ తోటి డాట్ పెట్ చేస్తారు. ఇదేంటి 5c బార్. సో 5c బార్ని ఏ తోటి డాట్ పెట్ చేస్తే ఏమొస్తుంది మీకు? సో 13 × 5 ఇంతకుముందు చెప్పాం కదా, 65 వస్తుంది. సో ఈ 5cని, ఇది 5c బార్, దీన్ని ఏ తోటి, ఏ అనే వెక్టర్ ఆల్రెడీ తెలుసు, ఏ అనే వెక్టర్ తోటి డాట్ పెట్ చేస్తే ఈ కండిషన్ వస్తుంది. ఇప్పుడు ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ C1లో వచ్చింది కాబట్టి C1 వాల్యూ వచ్చేస్తుంది. C1 తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే C2 వస్తుంది, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే C3 వస్తుంది. ఇప్పుడు అన్నోన్స్ అన్నీ వచ్చేసినాయి. సో అన్నోన్స్ అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు మనకి అడిగింది ఏంటి, 24 - b డాట్ c అడిగాడు. బి వెక్టర్ ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు C బార్ అనే వెక్టర్ ఇది వచ్చేసింది. సో C బార్ అనే వెక్టర్ని బీతో డాట్ ప్రేట్ చేసి వచ్చిన ఆన్సర్ని 24లోంచి సబ్ట్రాక్ట్ చేస్తారు. సో 24లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ 46 వస్తుంది. సో ఇది మీ వేలో, అంటే మీరు ఓన్లీ నేను చెప్పిన దాని మీద డిపెండ్ అవ్వకుండా మీ వేలో మీరు సింప్లిఫికేషన్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి మీరు ప్రాక్టీస్ చేయాలి. సింప్లిఫికేషన్ కూడా ఇంపార్టెంటే. లేదంటే టైం అనేది ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువ టైం తీసుకుంటే మీకు ఇంకో బిట్ చేసే టైం తగ్గిపోతుంది. కాబట్టి ఈ సింప్లిఫికేషన్ మీ వేలో మీరు చేయండి. అంటే ఎప్పుడైనా నేను చెప్పింది అదే ఐడియా రావాలని రూల్ ఏం లేదు ఎవరికైనా కూడా. సో కాబట్టి మీరు మీ వేలో మీరు ఒకటి చేయండి. అంటే ఇది నేను చెప్పిన టెక్నిక్ ఫాలో అవ్వండి. సేమ్ టైం మీ వేలో మీరు సింప్లిఫికేషన్ చేయండి. ఎలా సాల్వ్ చేస్తారో ఇచ్చినప్పుడు తెలుసు, ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలో. సో ఆ వేలో మీరు చేసేసుకోండి. ఎందుకంటే పూర్తిగా నేను చెప్పిన దాని మీద డిపెండ్ అయితే అలాంటి ఐడియా రానప్పుడు ఎగ్జామ్ ఏం చేస్తారు, అదంతా ఈజీ కాదు ఐడియా రావడం. సో మనం 2019 నుంచి పీవైక్యూ క్వశ్చన్స్ అన్నీ చూస్తున్నాం. 2019 నుంచి 2024 వరకు. సో ఇది లాస్ట్ క్వశ్చన్. అంటే మనం ఇక్కడ త్రిబుల్ ప్రోడక్ట్ చెప్పట్లేదు. త్రిబుల్ ప్రోడక్ట్ ఫోర్త్ ప్రోడక్ట్ సిలబస్లో లేవు కాబట్టి సో ఓన్లీ అప్ టు క్రాస్ ప్రోడక్ట్ వర్క్ చేస్తే. సో మనకి టోటల్గా 155 ప్రాబ్లమ్స్ 2019 నుంచి 2024. అంటే అంతకుముందు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో మేజర్గా అయితే 2019 నుంచి 24 వరకు అంతా కవర్ అయింది. లాస్ట్ క్వశ్చన్. సో ఇది చూద్దాం. సో ఇక్కడ కండిషన్ ఇచ్చాడు, ఆర్ బార్ క్రాస్ ఏ బార్ ఈక్వల్ బి బార్ ప్లస్ సి బార్ క్రాస్ ఏ బార్. చూడండి ఇక్కడ కూడా క్రాస్ ప్రోడక్ట్ ఉంది. రెండిట్లో కూడా రైట్ సైడ్ ఏ బార్ ఉంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం. సో ఇంతకుముందు చెప్పిన టెక్నికే, దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే రైట్ సైడ్ 0 వస్తుంది. ఇప్పుడు రెండిట్లో కూడా క్రాస్ ప్రోడక్ట్లో కామన్ వెక్టర్ ఉంది కాబట్టి అది కామన్ తీసేస్తే ఇక్కడ ఆర్ బార్ మైనస్ బి బార్ ప్లస్ సి బార్ క్రాస్ ఏ బార్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ రెండు వెక్టార్స్ క్రాస్ ప్రోడక్ట్ 0 కాబట్టి సో ఈ 2 వెక్టార్స్ ఏమవుతాయి, ప్యారల్ అవుతుంది. అంటే ఆర్ బార్ మైనస్ బి బార్ ప్లస్ సి బార్ ఈస్ ప్యారల్ టు ఏ బార్ కాబట్టి సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఏ బార్ అని రాస్తాం. ఇప్పుడు ఆర్ బార్ అనే వెక్టార్ ఏమవుతుంది, బి బార్ ప్లస్ సి బార్ రైట్ సైడ్ వెళ్ళిపోతే ఇది వస్తుంది. సో ఇది ఆర్ బార్ అనే వెక్టార్. సో ఇక్కడ మనకి ఏం తెలుసు, బి తెలుసు, ఓకే, సి కూడా తెలుసు, ఏ అన్నీ తెలుసు, బీసీలు అన్నీ తెలుసు. అన్నీ సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు ఆర్ బార్ అనేది లాంబ్డా ఒకటి అన్నోన్ ఉంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డాలో వస్తుంది. సో ఆర్ బార్ అనే వెక్టర్ బీసీ అండ్ ఏ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ బార్ అనే వెక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డాలో వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏం ఇచ్చాడు, ఆర్ బార్ డాట్ బి బార్ మైనస్ సి బార్. సరే, అంటే మీరు అది సింప్లిఫై చేయొచ్చు, లేదంటే ఇలాగే ఉంచుకొని చేయొచ్చు. అంటే మీరు ఏంటంటే బీసీఏలు సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు, లేదంటే మన లాస్ట్ వరకు సబ్స్టిట్యూట్ చేయకుండా ఆపుకోవడం కూడా ఒక్కోసారి క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. అంటే ఆర్ బార్ అంటే ఇలాగే ఉంచేద్దాం సబ్స్టిట్యూట్ చేయకుండా. ఎందుకంటే ఇక్కడ బి బార్ మైనస్ సి బార్, ఆర్ బార్ని దీంతో డాట్ ప్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆర్ బార్ బదులు ఏంటి, ఇక్కడ ఇది రాసేసాం. నెక్స్ట్ డాట్ బి బార్ మైనస్ సి బార్ ఈక్వల్ టు ఏంటి, 0 ఇచ్చాడు. అంటే నేను ఏబీసీలు సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, అంత టైం ఎక్కువ తీసుకుంటుంది. సో డైరెక్ట్గా సింప్లిఫికేషన్ చేసిన లాస్ట్లో చూసుకుందాం. అంటే ఇక్కడ చూడండి, మీకు డాట్ ప్రేట్ చేస్తే ఏమొస్తుంది, లాంబ్డా ఏ డాట్ బి వస్తుంది. సో లాంబ్డా ఇంటూ ఏ డాట్ బి, నెక్స్ట్ లాంబ్డా ఏ ఇంటూ ఇది, సో మైనస్ లాంబ్డా ఏ డాట్ సి, నెక్స్ట్ బి డాట్ బి అంటే మాడ్ బి స్క్వేర్. సో అలాగే ఉంచండి, లేదంటే సో బి డాట్ బి ప్లస్ బి డాట్ బి మాడ్ బి స్క్వేర్ కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో నెక్స్ట్ బి డాట్ మైనస్ సి అంటే మైనస్ బి డాట్ సి. సో నెక్స్ట్ సి డాట్ బి ప్లస్ సి డాట్ బి. సో నెక్స్ట్ మైనస్ సి డాట్ సి. సో సి డాట్ సి అంటే మాడ్ సి స్క్వేర్ కూడా రాయొచ్చు, మీ ఇష్టం. సో ఈక్వల్ టు 0. సో సి డాట్ బి మైనస్ బి డాట్ సి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు లాంబ్డా ఉన్న టర్మ్స్ అని ఒక సైడ్, లేని టర్మ్స్ అని ఒక సైడ్ తీసుకొస్తే
సో ఇక్కడ లాంబ్డా కామన్ తీస్తే లెఫ్ట్ సైడ్ ఏ బార్ మైనస్ బి బార్ ఏ బార్ డాట్ బి బార్ మైనస్ ఏ బార్ డాట్ సి బార్. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే సి డాట్ సి అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే సి డాట్ సి లేదంటే మాడ్ సి స్క్వేర్ ఎలా రాసిన ఏం కాదు. ఈ బి డాట్ బి అటు వెళ్ళిపోతే మైనస్ బి డాట్ బి, జనరల్గా మనం మాడ్ బి స్క్వేర్ అని రాసేస్తాం. సో ఇది ఇప్పుడు ఈ టర్మ్ అనేది రైట్ సైడ్ వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు మీకు లాంబ్డా వాల్యూ ఈ స్టెప్ వస్తుంది. ఇప్పుడు సి డాట్ సి అంటే మాడ్ సి స్క్వేర్, సో మాడ్ సి స్క్వేర్ కనుక్కుంటారు. అలాగే బి డాట్ బి మాడ్ బి స్క్వేర్ కనుక్కుంటారు. నెక్స్ట్ ఏ డాట్ బి ఏబీ తెలుసు కాబట్టి ఏ డాట్ బి కనుక్కుంటాం. అలాగే ఏ డాట్ సి కనుక్కొని అంతా సింప్లిఫై చేస్తే లాంబ్డా వాల్యూ వచ్చింది. ఇప్పుడు లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే సో ఇది వస్తుంది. ఇప్పుడు ఎల్సిఎం చేసేయండి. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి, ఇక 593 అలా ఉంది, ఈ టర్మే ఉంది డినామినేటర్లో. సో ఆర్ బార్ చూడండి ఇక్కడ 593 ఇంటూ ఆర్ బార్ ఉంది. సో ఎల్సిఎం చేసి అప్పుడు ఏమొస్తుంది, ఎల్సిఎం చేసేస్తే లేదంటే బోత్ సైడ్స్ 593 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 593 ఆర్ బార్ సో 593 ఇంటూ ఆర్ బార్ అంటే 593 ఆర్ బార్. నెక్స్ట్ 593 ఇంటూ బి బార్ రైట్ సైడ్, సో ఇది రైట్ సైడ్ ఉంది. నెక్స్ట్ 593 ఇంటూ సి బార్. నెక్స్ట్ ఇది మైనస్ 67 ఏ బార్. 593 పెట్టి మల్టిప్లికేషన్ చేసాం, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ 67 ఏ బార్ లెఫ్ట్ సైడ్ వస్తే ఇది వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ కూడా అలాగే ఉంది. ఎందుకు లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చామంటే 593 ఆర్ బార్ ప్లస్ 67 ఏ బార్, సో ఈక్వల్ టు ఇది వచ్చింది మీకు. సో న్యూమీటర్లో మనం ఏం రాయొచ్చు ఇప్పుడు ఇందులో, సో ఇందులో న్యూమీటర్లో ఏం రాయొచ్చు మనం, 593 ఆర్ బార్ ప్లస్ 67 ఏ బార్ అంటే ఏంటి, 593 బి బార్ ప్లస్ సి బార్ అని రాసేయచ్చు. దాని ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. సో దానికి మళ్ళీ మాడ్ స్క్వేర్ ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా స్క్వేర్, ఇక్కడ కూడా మాడ్ బి బార్ క్రాస్ సి బార్. అప్పుడు 593 స్క్వేర్ డినామినేటర్లో ఉంది క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మీకు మిగిలేది ఏంటంటే మాడ్ ఆఫ్ బి బార్ ప్లస్ సి బార్ స్క్వేర్ మిగులుతుంది. అంటే బి తెలుసు సి తెలుసు, బి బార్ సి బార్ రెండు యాడ్ చేసి దాన్ని మాడ్ కనుక్కొని స్క్వేరింగ్ చేసేస్తే మీకు ఆన్సర్ ఇది వచ్చేస్తుంది. సో ఇది వెక్టార్స్. నెక్స్ట్ 3D జామెట్రీ. వెక్టార్స్ 3D జామెట్రీలో దాదాపు క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి కొన్ని క్వశ్చన్స్, సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో కాబట్టి మీకు ఏమవుతుందంటే డబుల్ అడ్వాంటేజ్, ఈ చాప్టర్ ఆ చాప్టర్ రెండు చేసేస్తే మీకు మినిమం 3 మార్క్స్ 3 బిట్స్ ఇందులో స్కోర్ చేయొచ్చు. సో 3 to 4 వస్తాయి. సో మినిమం అయితే ఖచ్చితంగా 3 వస్తాయి. సో 4 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. 3 బిట్స్ వస్తే 12 మార్క్స్, సో పక్కా మీరు స్కోర్ చేయొచ్చు. సో ఇంకో బిట్ ఎక్స్ట్రా వచ్చినా కూడా పోనీ ఒకవేళ ఒక క్వశ్చన్ చేయలేకపోయినా కూడా 3 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా చేయొచ్చు. చేసేస్తే మీకు 12 మార్క్స్ అనేది ఇందులో స్కోర్ చేసేయచ్చు.